తర్వాత శామ్ ఫ్రమ్ వైజాగ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. ప్రైజ్ లో బ్రదర్ యశ్వంత్ గారు, బీపు గారు. ప్రైజ్ లార్డ్. నా పేరు శ్యామ్ అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ బ్రదర్ శామ్. బ్రదర్ నా క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ గా నేను డబ్ల్యూసీఎం కిరణ్ పాల్ గారిది ఒక షార్ట్ అవుట్ చూశాను. అందులో చెప్పిన ఆయన సారాంశం ఏంటంటే, ఆయన చెప్పిన దానికి దేవదూతలు అనే వాళ్ళు అనేక గుంపులుగా ఉన్నారు అని చెప్పుకొచ్చారనమాట. వాళ్ళు అందరూ ఒకలాగా ఉండరు, చాలా గుంపులుగా ఉన్నారు అని చెప్పి వాళ్ళందరూ వేరే వేరే ప్రపంచాల్లో నివసిస్తారు. వేరే వేరే ప్రపంచాల్లో నివసిస్తారు. ఒకనొక దినాన్న వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చే దినం ఒకటి ఉంటుంది. అక్కడికి వచ్చి వాళ్ళు దేవుని ఆరాధించి మళ్ళీ వాళ్ళ ప్రపంచాలకు వెళ్ళిపోతారని చెప్పారనమాట. ఆ షార్ట్ లో ఒక అర్థం ఏంటంటే, ఆయన ఏం కోట్ చేసుకున్నారంటే, దీని కోసం సైన్యములారా అని చెప్పాను కానీ బైబిల్లో ఎక్కడ సైన్యము అంటే ఒక సైన్యం లాగా చెప్పలేదు. అలాగే పరలోక సైన్య సమూహాలు అని అన్నారు కానీ పరలోక సైన్య సమూహము అని అనలేదు అని చెప్పి దీన్ని తీసుకొని, కాబట్టి దేవదూతలు అనేవాళ్ళు సైన్య సమూహాలు సైన్యములారంటే దేవదూతలు కాబట్టి వీళ్ళు అనేక గుంపులుగా ఉన్నారు, వీరు వివిధ గ్రూపులుగా ఉంటారని చెప్పి వీరు వేరే వేరే ప్రపంచాల్లో ఉంటారని చెప్పారు. వీరి దానికి ఒక దినాన్న దేవుని దగ్గరికి వస్తారు అని చెప్పి ఏది కోట్ చేసుకున్నారంటే, యోబు 1:6 దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకే ఒక దినం ఒకటి తటస్థించని ఉంటుంది కదా. తర్వాత 2:1 కూడా యోబు 1:6 అలాగే యోబు 2:1 కూడా మరి ఒక దినము తటస్థించను, దేవదూతలు యెహోవా సన్నిధి నిలవడానికి మరి ఒక దినం తటస్థించను అని ఉంటుంది. అంటే అది చూసారా మీరు, యెహోవా సన్నిధి నిలవడానికి ఒక దినం అనేది ఒకటి వచ్చింది. ఆ దినాన్న ఆయా ప్రపంచాల్లో ఉన్న వాళ్ళు దేవదూతలు అందరూ యెహోవా సన్నిధికి వచ్చి ఆయన స్తుతిస్తారు. మనం ఏ విధంగా అయితే సండే మనం అందరూ సమాజంగా కూడుకొని ప్రార్థన చేస్తాం సంఘంగా, తర్వాత మిగతా 6 దినాల్లో ఏ విధంగా అయితే మనము మన పనుల్లో మనం నిమగ్నమై ఉంటామో వీళ్ళు కూడా ఆ విధంగానే నిమగ్నమై ఉంటారు వాళ్ళ పనుల్లో వాళ్ళ ప్రపంచాలలో అని చెప్పి వీళ్ళు అన్ని చెప్పిన దానికి బేస్ లేకపోయినా ఇలా చెప్పారండి ఈయన. ఈ గ్రహాల్లో వేరే గ్రహాల్లో నివసిస్తారని మరి దేని బేస్ చేసి చెప్పారు తెలీదు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే బ్రదర్, అంటే ఈ సైన్యములారా అని అంటే సైన్య సమూహాలు అంటే అలా చెప్పడం ఉద్దేశం ఏంటి? అంటే అలాగా నెంబర్ ఆఫ్ దూతలు ఉన్నారు అనుకోవాల్సి వస్తుందా? అంటే ఇంకోటి ఏంటంటే యోబులో చెప్పిన దాన్ని బట్టి ఒక దినం ఒకటి తటస్థించను, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలవడానికి ఒక దినం ఒకటి తటస్థించను అంటే దాని ఉద్దేశం అలా రాయబడడానికి కారణం ఏంటి? అంటే అప్పటి వరకు దేవతలు నిజంగానే వేరే వేరే ప్రపంచాల్లో ఉన్నారు అన్నట్టుగా అనుకోవాల్సి వస్తా, లేదా అసలు వాక్యం ఏం చెప్తుంది అనేది నా క్వశ్చన్. మంచి ప్రశ్న బ్రదర్. అయితే మీరు చాలా స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చారు. అసలు సైన్యములు అంటే ఏంటి, ఎందుకు సైన్యములు అని అన్నారు? చాలాసార్లు సైన్యములకు అధిపత్యగు యెహోవా అనే మాటలు కూడా చదువుతాం కదా మనం. అసలు దేవుని సైన్యములు అని ఎవరిని ఉద్దేశించి చెప్పారు అని అంటే బైబిల్లోనే దానికి ఉన్నటువంటి వివరణ పరిధిలో మనం దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప, గ్రహాంతర వాసులు ఉన్నారు అన్నటువంటి నా అభిప్రాయాన్ని, నా పూర్వ అభిప్రాయాన్ని సమర్థించుకోవడం కోసం దాన్ని ఒక ఆధారంగా వాడటము అనేది నా ఆలోచనలు బైబిల్లో ఉన్నటువంటి మాటల ద్వారా వ్యక్తపరిచే ఒక ప్రమాదకరమైనటువంటి ఒక బైబిల్ భాష పద్ధతి అవుతుంది. అంటే నేను చెప్పాలనుకున్నవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి ఏదన్నా ఒక వచనం తీసుకొని ఇలా ఉంది కాబట్టి నా అభిప్రాయం ఇది, సైన్యములు అని ఉన్నారు కాబట్టి గ్రహాంతర వాసులు ఉన్నారు, వేరే వేరే గ్రహాల్లో ఉన్నటువంటి గొప్ప సైన్య సమూహాన్ని గురించి ఇది మాట్లాడుతుంది అంటే కరెక్టే కదా, సైన్యములు అని ఉంది కదా, మరి సైన్య సమూహములు అని అన్నప్పుడు అలా అయి ఉండొచ్చు కదా అన్నటువంటి ఒక ఆలోచన పుట్టించే ప్రయత్నం అనమాట అది వేరే వాళ్ళ మనసులో. కాకపోతే బైబిల్లో అలా ఏమైనా ఉందా అంటే, ఇప్పుడు గ్రహాంతరవాసులు ఉంటే కనుక బైబిల్ చెప్పుంటే ఆ విషయాన్ని దాన్ని అంగీకరించడానికి మనకి ఇబ్బంది ఏం లేదు. గ్రహాంతరవాసులు ఉన్నారు అని బైబిల్ చెప్తే మనకు అంగీకరించడానికి సమస్య ఏంటి? పరలోక వాసుల గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవదూతల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం నమ్ముతున్నాం కదా, మనం విశ్వసిస్తున్నాం కదా, దాంతో ఏమి విభేదించట్లేదు. అలాగే ఇతర గ్రహాల్లో కూడా జీవులు ఉన్నారు, ఆయన సృష్టం ఉంది, పలానా రూపంలో ఉంది అని ఒకవేళ బైబిల్ చెప్పి ఉంటే, ఏదైనా సమాచారం దాని గురించి ఇచ్చుంటే మనం దాని గురించి విభేదించాల్సినటువంటి అవసరత లేదు. కాకపోతే అది నా సొంత అభిప్రాయం అయితే కనుక బైబిల్లో ఉన్నటువంటి వచనాలని వాడి దాన్ని చెప్పే ప్రయత్నం చేయడం అనేది పొరపాటు అవుతుంది అనమాట. సో అసలు సైన్యములు అంటే ఏంటి? సైన్యములకు అధిపతి అగు యెహోవా అని తను తాను ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే, ముందుగా దేవుని దూతలు అనేక రకాలైనటువంటి దూతలు ఉండుండొచ్చు ఆయనకి. అంటే కెరూబుల గురించి చదువుతున్నాం, సెరాఫుల గురించి చదువుతున్నాం. సో బైబిల్లో ప్రస్తావించబడినటువంటి 2 గుంపులైతే మనకు చాలా విస్పష్టంగా తెలుసు, అందరికీ తెలిసినటువంటి గుంపులే దేవదూతల సైన్యంలో.
కెరూబులు, సెరాఫ్ల గురించి మనం చదువుతున్నాం కదా. సో వాళ్ళు ఉన్నారు. అయితే పరలోక సైన్యము ఎడల తనకిచ్చ వచ్చినట్టుగా, తనకిష్టం వచ్చినట్టుగా ఆయన చేస్తాడు అన్నటువంటి మాటలు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో చదువుతున్నాం మనం కదండి. అయితే దేవదూతలు ఆయన సైన్యమే, కరెక్టే. అయితే ఇంకా ఆయన సైన్యములో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరిని ఆయన తన సైన్య సమూహంగా వాడుకునే సమర్థుడు అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే, ఒక ఉదాహరణ అంటే మనము వ్యాఖ్యానంలో కూడా చెప్పామండి. ఆదికాండం 2వ అధ్యాయంలో కావచ్చు, లేకపోతే నిర్గమకాండంలో దేవుడు ఐగుప్తీయుల్ని దండించినటువంటి సందర్భంలో కావచ్చు, ఆ సందర్భాల్లో కూడా ఇవి గుర్తు చేశాము. అయితే ఒకసారి ఒక్క రెఫరెన్స్ మనం చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ఒకసారి చూస్తే మీరు కడుపార తిని తృప్తి పొంది హ్మ్. మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు హ్మ్. నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు హ్మ్. పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు హ్మ్. మరలా నిత్తును. ఎవరండి ఆ మహాసైన్యం అక్కడ? పురుగులు, గొంగళి రకరకాల పురుగులు, పురుగులు, పసరు పురుగులు. రకరకాల పురుగుల గురించి మాట్లాడుతూ, వాటిని కూడా తన సైన్య సమూహంగా వాడుకున్నాడు దేవుడు. అంటే పరలోక సేనల ఎడల తన ఇష్టం చొప్పున జరిగించేటటువంటి దేవుడు, భూమి మీద ఉన్నటువంటి అతి స్వల్పమైనటువంటి ఒక పురుగుల సమూహాన్ని కూడా ఆయన తన సైన్యంగా వాడుకొని సమర్థవంతంగా తన మహత్కార్యాలని జరిగించగలడు భూమి మీద. సో, తన సృష్టంలో ఉన్నటువంటి దేన్నైనా తనకు సైన్యంగా మలుచుకొని వాడగలిగేటటువంటి వాడు కాబట్టి ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములు ఆయన అధీనంలో ఉన్నట్టుగా చాలా సార్లు వర్ణించబడడం అనేది, ఆయన వాడేటటువంటి అన్నిటిని కూడా ఆయన సైన్యంగా వర్ణించడం అనేది బైబిల్‌లో మనం చాలా సరళంగా అర్థం చేసుకోగలిగేటటువంటి భాష. అక్కడ గ్రహాంతరవాసులు ఎక్కడొచ్చారో నాకు కనబడలేదు. అంటే అదేమైనా ఉండుంటే అక్నాలెడ్జ్ చేయడానికి నాకు ఇబ్బందేం లేదు. కానీ అది ఒక వ్యక్తి అభిప్రాయంగా మాత్రమే చెప్తే, మీరిప్పుడు కిరణ్ పాల్ గారి పేరు ప్రస్తావించారు. గ్రహాంతరవాసులు ఉన్నారు అన్నది రంజిత్ ఓఫిర్ చాలా ఎక్కువగా పాపులరైజ్ చేసినటువంటి ఒక సిద్ధాంతం మనకు తెలుసు. కిరణ్ పాల్ గారు కూడా అదే అభిప్రాయాన్ని ఒకవేళ ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారేమో. ప్రమోట్ చేయడం తప్పు కాదు. బైబిల్‌లో ఉంటే బైబిల్‌లో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పి ప్రమోట్ చేయడం తప్పు కాదు. కానీ బైబిల్‌లోనే ఇప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా లేదా దేవుని సైన్యములు అన్నటువంటి మాటలకి వేరే వివరణ ఉన్నప్పుడు, వివరించే అవకాశం ఉన్నప్పుడు, లేని ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చి ఇదే చెప్తుంది బైబిల్ అని చెప్పేటటువంటి ప్రయత్నం, లేదా ఇది కూడా చెప్తుంది అని చెప్పేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సరైనది కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది మొదటి విషయం బ్రదర్. తర్వాత యోబు గ్రంథంలో ఒక దినము తటస్థించింది, దేవుని కుమారులందరూ వచ్చేటటువంటి ఒక దినం తటస్థించింది. అన్నప్పుడు దేవదూతలందరూ కూడా సమావేశమయ్యేటటువంటి ఒక సమయం వచ్చింది అన్నది మాత్రమే మనకు అర్థమవుతా ఉంది. అలాంటి మరొక దినం గూడా వచ్చింది అనంటే ఫ్రీక్వెంట్‌గా వస్తుంది అలాంటిదొకటి అనేది కూడా ఇండికేట్ అవుతుంది. కానీ దాని గురించినటువంటి ఎలాంటి వివరణ బైబిల్ మనకివ్వట్లేదు. అంటే సండేస్ మనం ఎంత ఫ్రీక్వెంట్‌గా కూడుకుంటామో అట్లాగే అక్కడ కూడా జరుగుతా ఉంది. లేకపోతే ఇది ఆరాధన కోసం వాళ్ళు కూడి వచ్చినటువంటి ఒక సందర్భము అన్నటువంటి వివరాలేమీ అక్కడ చెప్పబడలేదు. అసలు ఏ వివరణ లేదసలు. ఎందుకు అలా కూడొచ్చారు? ఎప్పుడెప్పుడు అలా కూడుతారు? ఎవరెవరు వస్తారు అందులో అన్నటువంటి వివరాలేమీ లేవు. కానీ అందులో కూడా గ్రహాంతరవాసులొచ్చారు అని అనుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు మనము ఖచ్చితంగా పరలోకంలో ఉన్నటువంటి దూతల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళెప్పుడు పరలోకంలోనే ఉంటారని మనం అనుకోవట్లేదు. వారు దేవుని ఆజ్ఞ చొప్పున దేవుని చిత్తం జరిగించడానికి ఎక్కడికి పంపించబడితే అక్కడికి వెళ్ళేటటువంటి దూతలుగా ఉన్నారు ఎప్పుడు గూడా. ఉదాహరణకి ఇప్పుడు మీరు కీర్తనలు 34:7 ఒకసారి చదువుతారా సామ్ గారు? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ హ్మ్. ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఓకే. అలాగే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అని దేవదూతల గురించి అంటున్నాడన్నమాట వాస్తవానికి. అవునవును. ఆ సందర్భంలో. అంటే వాళ్ళందరూ కూడా వేరు వేరు పనుల నిమిత్తం పంపబడతారు. కానీ దేవుని సన్నిధిలో సమావేశం అవ్వాల్సినటువంటి అవసరత వచ్చినప్పుడు లేదా అలాంటి పిలుపు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా సమావేశం అవుతారు అన్నటువంటి ఇండికేషన్ మనకు చాలా క్లియర్‌గా కనబడతా ఉంది. అంటే వాళ్ళు పరలోకంలోనే ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళందరూ సమావేశం అవ్వాల్సినటువంటి ఒక దినం తటస్థించింది అని ఎందుకు రాయబడింది అన్నటువంటి ఆలోచన, అలాంటి అనుమానాలకి తావు అవసరం లేదు మనకు. ఎందుకంటే దేవదూతలు వారికి అప్పగించినటువంటి పనులు చేయడానికి ఎక్కడికి పంపబడితే అక్కడికి వెళ్తారు. దేవుని వద్ద నుండి పిలుపొచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు మళ్ళీ. వచ్చి ఆయన సన్నిధిలో నిలబడతారు. అంతేగాని దాని అర్థము గ్రహాంతరవాసులు ఉంటారు కాబట్టి వాళ్ళు వేరే వేరే గ్రహాల్లో నుంచి అక్కడికొచ్చి సమావేశం అవ్వడానికొచ్చారు అని అనే భావం తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాక్యంలో ఉన్నటువంటి విషయాల పరిధిలో మనం వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప, లేని ఒక విషయాన్ని తీసుకొచ్చి అక్కడ కొత్తగా చొప్పించేటటువంటి ప్రయత్నం మనం చేయట్లేదు. అలా ఎవరు చేయకూడదు. అలా చేస్తే మనం అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది నమ్మడానికి వాళ్ళ అభిప్రాయం తప్ప వేరే ప్రమాణం ఏమీ కనబడట్లేదు వాక్యంలో కాబట్టి. రైట్. ఓకే బ్రదర్. బ్రదర్ సామ్. యెస్ బ్రదర్. యెస్. యెస్ బ్రదర్.
వాక్యంలో మన అంటే దేవదూతలు పంపబడింది మన భూమి మీద మనల్ని కావలు ఉండడానికి ఆ ఒక పనే మనకు కనబడుతుంది. అంతేగాని వేరే వేరే ప్రపంచాల్లో వారు పనులు చేస్తారనడానికి మనకు వాక్య ఆధారం లేదు. ఇంక బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు కూడా. రైట్. అవును. అవును బ్రదర్. ఎస్. థ్యాంక్ యూ శామ్ గారు.